తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. శ్రీనివాస్ గారు మీరు చెప్తుంది వెల్ఫేర్ చేశాము, డెవలప్మెంట్ చేశాము, మేము వివిధ స్కీమ్స్ అన్ని పబ్లిక్లోకి వచ్చాయి. అయితే కొంత ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే కేవలం వెల్ఫేర్ స్కీమ్సే జరిగాయి, అందుబాటులో ఉన్నాయి, డెవలప్మెంట్ జరగట్లేదు అనేది. ఇప్పుడు రాజమండ్రి విషయానికి వస్తే రాజమండ్రి లోకల్ వరకు, సిటీ వరకే డెవలప్మెంట్ అయింది. రూరల్ ఏరియాలకు వస్తే, అర్బన్ కాకుండా రూరల్లో డెవలప్మెంట్ జరగలేదు అనేది ప్రతిపక్ష పార్టీలు చెప్తున్న పరిస్థితి. దీన్ని మీరు ఏ విధంగా తిప్పికొడతారు? సార్ ఇప్పుడు రాజమండ్రి టౌన్లో కానీ రూరల్లో కానీ ఇద్దరు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? టీడీపీ ఎమ్మెల్యేలే. కనీసం వాళ్ళు ఎప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళిన పాపాన్ని పోలా. డ్రైన్స్ చూస్తే క్లీన్ భయంకరమైన బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఎక్కడ ఆయన ఒక ఆయన రూరల్ ఎమ్మెల్యే అయితే ఆయన అబ్రాడ్లో ఉంటాడు, ఆయన టౌన్ ఎమ్మెల్యే అయితే హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళని ఎలా ఎన్నుకున్నారు ప్రజలు? ఈ రాజమండ్రి దుస్థితి ఉండడానికి కారణం వాళ్ళిద్దరే, మేం కాదు. ఇంకా మా డైనమిక్ ఎంపీ భరత్రామ్ రాజమండ్రి మీద ప్రత్యేక కాన్సన్ట్రేషన్ పెట్టి దీన్ని ఫోకస్ చేసి రాజమండ్రిలో ఫేస్ లిఫ్ట్ ఇచ్చాడు. మంచి అద్భుతమైన నగరం, చారిత్రాత్మక నగరం, కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీన్ని చక్కగా చేసిన వ్యక్తి మా ఎంపీ భరత్రామ్. సో అసలు పట్టించుకోని వ్యక్తులు ఈ టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు. నేను చెప్పానుగా, ఒక ఆవిడ హైదరాబాద్లో ఉంటారు టౌన్ ఎమ్మెల్యే, ఒక ఆయన అబ్రాడ్లో ఉంటాడు, సగం రోజులు అక్కడే ఉంటాడు ఆయన. మా వేణు ఇన్ఛార్జ్గా వచ్చిన మంత్రి అక్కడ క్లీన్ చేస్తుంటే చెత్త మంత్రిని కామెంట్ చేసిన వ్యక్తి చెల్లిపోయింది. వేణు గారిని ఆయన కామెంట్ చేస్తాడు చెత్త మంత్రి అని. అంటే ఎంత చెత్త పెరిగిపోయింది. ఆయన రాగానే ఫస్ట్ 2 months బ్యాక్ వచ్చాడు. ఆయన రాగానే ఫస్ట్ 1 month కూడా అన్ని డ్రైన్స్ ఇవి శుభ్రం చేయించిన ఈ కార్యక్రమంలో ఉన్నాడు. పీపుల్ కూడా దే షుడ్ నో మన ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమైపోయాడు అని అడగాలి. ప్రజల్లో కూడా అంత చైతన్యం రావాలి. ఎప్పుడైనా సరే పాలన బాగుండాలి అంటే ప్రజల్లో కూడా చైతన్యం ఉండాలి. సో కామ్గా వచ్చి నాకేమీ రాలేదంటే కుదరదు. అంటే ఇతర ప్రాంతాల్లో ఉన్నది మీ ఎమ్మెల్యేలే కదా, సెగ్మెంట్ లో అత్యధికంగా ఉన్నది. బ్రహ్మాండంగా ఉన్నాయి అక్కడ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉన్నాయి. 70% ఆఫ్ ది విలేజెస్లో ఈరోజు లాస్ట్ 5 yearsలో చక్కని రోడ్లు వేసాం, డ్రైన్స్ వేసాం, మంచినీరు సౌకర్యం ఇచ్చాం. చక్కగా ఉన్నాయి అన్నీ కూడా. ఇంకా స్టిల్ అంటే 5 years స్పాన్లో మొత్తం కంప్లీట్ అవడం అనేది వెరీ డిఫికల్ట్ టాస్క్. అనదర్ 5 yearsలో 100% సాచ్యురేషన్ మోడ్లో డెఫినెట్గా ఈ డెవలప్మెంట్ అంతా కూడా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఎంపీగా ఏం చేయబోతున్నారు? రాజమండ్రి ఎంపీగా మీరు గెలిస్తే రాజమండ్రికి ఏం చేయబోతున్నారు? ఎందుకంటే మీ ఆధీనంలో ఉండే, అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి ఎంపీగా మీరు చేసే అవకాశం ఉన్నది. ఎయిర్పోర్ట్లకు సంబంధించి కావచ్చు, రైల్వేస్కి సంబంధించి కావచ్చు, దీంతోపాటు కేంద్ర పథకాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సీపీ ఏం చేయబోతున్నారు? సార్ నాకు ఒక విజన్ ఉంది. రాజమండ్రి ఒకవేళ దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల ఒకవేళ నేను ఎన్నికైతే డెఫినెట్గా రాజమండ్రి హిస్టారికల్ సిటీ. దీనిలో ఏంటంటే ప్రతి ఇంటికి, ఈ జిల్లా, ఈ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి పరిశుభ్రమైన వాటర్ అందించాలి. గోదావరి వాటర్ ఇంటింటికి కుళాయి, ఇంటింటికి మంచినీరు అందించాలి. అంటే మంచిది. రైట్ నో ఉన్నది పంపింగ్ స్కీము, పొల్యూషన్ పాయింట్ వెళ్ళిన తర్వాత మనం వాటర్ తీసుకుని దాన్ని శుభ్రం చేసి పంపిస్తున్నాం. అలా కాకుండా ఇంకా పైకి తీసుకెళ్ళి తొర్రేడు అటువైపుకి తీసుకెళ్ళి అక్కడ వాటర్ తీసుకొని దాన్ని ప్యూరిఫై చేసి సప్లై చేయాలని నా ఆకాంక్ష. ఈ జిల్లా అంతా కూడా సప్లై చేయాలని. రెండోది, ప్రతి గ్రామానికి 100% సాచురేషన్ మోడ్లో రోడ్స్ అండ్ డ్రైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అవి 2 చేయాలి. సెకండ్ వన్. థర్డ్ వన్ ఈజ్ రాజమండ్రిని ఐటీ హబ్గా చేయాలి. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న పిల్లలు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్తున్నారు. సో అదే కాకుండా రాజమండ్రి చాలా ప్లేస్ ఉంది, చక్కని మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ఫారెస్ట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, ఇదంతా కూడా. సో మంచి ఐటీ హబ్గా చేయాలనేది మూడవది. నాలుగోది, మెడికల్ హబ్ చేయాలి. ఇక్కడ 2 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మోడర్న్ టెక్నాలజీ అంతా కూడా రాజమండ్రిలో అవైలబుల్గా ఉంది. సో వై నాట్, మనం ఎందుకు మెడికల్ టూరిజం ఎందుకు డెవలప్ చేయకూడదు అనేది. మీరు డాక్టర్గా కాబట్టి ఎక్కువగా మీరు దాని మీద నాకు అవగాహన ఉంది కాబట్టి దాన్ని కూడా చేద్దామని. థర్డ్ వన్, టెంపుల్ టూరిజం. ఇది హిస్టారికల్ సిటీ, ఇన్ అండ్ అరౌండ్ చాలా టెంపుల్స్ ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా టెంపుల్ టూరిజం, ఒక టూరిజాన్ని బాగా డెవలప్ చేద్దామని చెప్పేసి రాజమండ్రిలో నాకు ఐదవది నా ప్రాధాన్యత అంశాల్లో.